హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇందులో కూడా మనం చూస్తే అసలు ఒకసారి గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది, అసలు ఎందుకు స్టోన్స్ వస్తాయని కనుక చూస్తే మనము ఈ లివర్లో మనం ఏదైతే బైల్ ప్రొడ్యూస్ అవుతుందో, ఈ లివర్లో యావరేజ్గా మనకు 1 to 1.5 లీటర్ బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బైల్ అనేది మనం తినే ఫుడ్ అరిగించుకోవడానికి హెల్ప్ అవుతుంది. స్పెసిఫిక్గా ఫ్యాట్ ఫుడ్, అంటే ఫ్యాటీ ఫుడ్, లైక్ మనం ఇప్పుడు తింటున్న స్వీట్స్ ఏమైనా తిన్నా, కొవ్వు పదార్థాలు తిన్నా, ఇవన్నీ అరిగించుకోవడానికి బైల్ అనేది అవసరం వస్తుంది. సో ఇది అరిగించుకోవడానికి ఎంజైమ్ ఉంటుంది, ప్యాన్క్రియాటోజైమిన్, కోలెసిస్టోకైనిన్ ప్యాన్క్రియాటోజైమిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం తింటామో ఆ ఎంజైమ్ వచ్చేసి గాల్ బ్లాడర్ మీద యాక్ట్ అయ్యి ఒక బెలూన్ లాగా ఉంటుంది, దాన్ని ఇట్లా కాంట్రాక్ట్ చేస్తుంది. సో ఇందులో నిలకడ ఉన్న బైల్ మనకు ఇక్కడ నుంచి వచ్చి మన పేగులో, ఇక్కడ మనం తిన్న ఫుడ్ ఇది మిక్స్ అయ్యి ఇక్కడ డైజెషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మనకు ఇక్కడ కనుక స్టోన్ ఫామ్ అయింది అనుకోండి, రకరకాల రీజన్స్ వల్ల, లైక్ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల, లేదు అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఫామ్ అయింది అనుకుంటే, ఈ మనం ఎప్పుడైనా స్పెసిఫిక్గా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడల్లా ఇది కాంట్రాక్ట్ కావడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ స్టోన్ది కనుక్కోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి స్కానింగ్ చేయించుకుంటే మనకు డీటెయిల్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ స్టోన్స్ కూడా తీసుకుంటే, టిపికల్గా మన ఇండియన్ పాపులేషన్లో 2 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేసి, ఇంకోటి పిగ్మెంటెడ్ స్టోన్స్ అనేసి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ యూజువల్గా లేడీస్లో ఎక్కువ స్టోన్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ కూడా ఉంటుంది, గాల్ స్టోన్స్. ఎందుకంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రఫ్గా డబల్ ద ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 100 మందిలో 10 మంది మగవాళ్ళ కనుక స్టోన్ ఫామ్ అయ్యే తత్వం ఉంటే, లేడీస్కి 20% ఉంటుంది. స్పెసిఫిక్గా ఏజ్ పెరిగే కొద్దీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. టిపికల్గా 35 నుంచి చూస్తాం అనమాట గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యేది. సో లేడీస్లో కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళకు, కొలెస్ట్రాల్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తిన్న వాళ్ళకు, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట గాల్ స్టోన్స్ రావడానికి. సో ఇది కొలెస్ట్రాల్ స్టోన్స్. అదే పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటే ఎప్పుడైనా మన కడుపులో ఇన్ఫెక్షన్ రావడము, మనం కూడా చాలా మంది చిన్నప్పుడు డెఫినెట్గా కలరా బ్యాక్టీరియాకి మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటాము. సో అలా అయినప్పుడు కూడా మన గాల్ బ్లాడర్ మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. దాని మూమెంట్, మొటిలిటీ మీద ఎఫెక్ట్ కావడం వల్ల ఫ్యూచర్లో కూడా మనకు స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి టిపికల్గా పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాం. ఈ పిగ్మెంటెడ్ స్టోన్స్ వచ్చేసి టిపికల్గా సింగిల్ ఉంటాయి, బ్లాక్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ ఉంటాయి. మన సౌత్ ఇండియాలో మోర్ కామన్గా పిగ్మెంటెడ్ స్టోన్స్ చూస్తాము. అదే నార్త్ ఇండియన్స్ అయితే ఎవరైతే ఎక్కువ కొంచెం, ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా మంది మార్నింగ్, ఈవినింగ్ కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో కొంచెం ఒబేసిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. హై ఫ్యాటీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళకు రిలేటివ్గా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏ స్టోన్ ఉన్నా కూడా ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఉన్నాయి అనుకుంటే సర్జరీ చేయించుకుంటే అవసరం ఉంటుంది. సిమ్టమ్స్ లేవు, అసిమ్టమేటిక్ ఉంది అనుకుంటే మీరు మీ డాక్టర్ని కలిస్తే మీకు అడ్వైజ్ చేస్తారు. కొంచెం ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఇవన్నీ అడ్వైజ్ చేస్తారు. దీంతోపాటు మీకు కనుక డయాబెటీస్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి స్టోన్స్ అనేవి తొందరగా సైజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా డయాబెటీస్ పేషెంట్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారి మీరు స్టోన్స్ ఒకవేళ వచ్చినాయి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ చూసి దాని ప్రకారంగా సింగిల్ ఉన్నాయా, మల్టిపుల్ ఉందా, మీకు సిమ్టమ్స్ ఉన్నాయా, సిమ్టమ్స్ లేవా, అది మెయిన్ పాయింట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయ్యేది ఉంటుంది.